ఏదో ఒక నెపంతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, ప్రజలను మభ్యపెడుతున్నావు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో 2009లో యూపీఏ అధికారంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కొనసాగినప్పుడు వామపక్షాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు అధిక సంఖ్యలో పార్లమెంట్లో ఉన్నారు. మీరు గ్యాస్ ధరలు పెంచితే మేము దానికి మద్దతు తెలపమని చెప్పి ఆ రోజున మన వాళ్ళు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు అడ్డుకొని పెట్రోల్ డీజిల్ ధరలను పెంచనీయకుండా చేశారు. ఇవాళ 3 టర్ములు ప్రధానమంత్రిగా కొనసాగితే ఏకపక్షంగా ఆయన నేను ఒక్కడినే, ఎవరు లేరు, నేనేం చెప్తే అది జరగాల్సిందే, నేను చెప్పింది ప్రజలు వింటారని చెప్పంటే ఎవరు వింటారయ్యా? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కొక్క దాని మీద 3 రూపాయలు పెంచావు. 3 రూపాయలు పెంచితే అది ఎవరి మీద పడుతుంది? పెనుభారం ఎవరి మీద పడుతుంది? పెద్దవాళ్ళు, సౌకారులు, బడాబాబులు వాళ్ళు వేసుకొని పోతారు వాళ్ళ పనుల మీద. బీదవాళ్ళు, సామాన్య మధ్యతరగతి రైతులు, మరి వీళ్ళకందరికీ పెట్రోల్ అవసరం, ఆటో కార్మికులకు డీజిల్ అవసరం. మరి వీరంతా ఎలా బ్రతకాలి? ఇది ఏమాత్రం కూడా మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి మేము ఈ రోజున సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. మరి అంతేకాదు, మరి ఇవాళ గ్యాస్ ధరలు అంటున్నావు, గ్యాస్ని ఏం చేశావు? పెంచేశావు. గ్యాస్ ఎవరికి అవసరం? సామాన్యులకు అవసరం. వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఏదో చిన్నగా ఏదో వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళ మీద పెనుభారం పడే విధంగా ఇవాళ గ్యాస్ ధరలు పెంచావు. వారు ఏం చేసినారు? గ్యాస్ ధరలు పెరిగినందుకు గతంలో ఉన్నటువంటి రేట్లు కాకుండా ఇప్పుడు కొత్తగా టిఫిన్ చేయడానికి వెళ్తే టిఫిన్ మీద 20 రూపాయలు వాళ్ళు అదనంగా తీసుకుంటున్నారు. మరి ఇది ఎవరి మీద పడుతుంది? పేదల మీద పడుతుంది. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా అర్థం చేసుకోవాలా. ఈ రకంగా నరేంద్ర మోడీ యొక్క నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ పార్టీగా మేము ముందుకొచ్చాం. మరి మాకు మద్దతుగా మిగతా ప్రజా సంఘాల పార్టీలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా కూడగట్టుకొని ఈ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించే వరకు మన పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర, ఈ వంట గ్యాసు, అనేక నిత్యావసర ధరలు తగ్గించాలని ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి కె రామాంజలి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారికి, చైర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాతవన్న గారికి, అలాగే ఆటో నాయకుడు వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. పోరాడతాం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు, పోరాడతాం పెట్రోల్ డీజిల్ తగ్గించేంత వరకు. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ.